వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ఏ మాట కామాట ట్రంప్ కేవలం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేయడం లేదు, ఆల్ కంట్రీస్ మేక్ గ్రేట్ అగైన్ చేస్తున్నాడు. భారత ప్రభుత్వం యుగయుగాలుగా ప్రతిభను నిలుపుకోవడంపై దృష్టి పెట్టలేకపోయిందన్న మాట కటిక వాస్తవం. దీంతో అందరూ కలిసి అందమైన జీతం కోసం అమెరికా బాట పట్టారు. బేసిక్గా ప్రపంచంలోని టాప్ మోస్ట్లలో అమెరికా శాలరీ ఒకటి. ఎందుకంటే ఇంగ్లాండ్ హౌస్, ఫ్రెంచ్ వైన్, చైనీస్ వైఫ్, ఇండియన్ ఆర్మీ, అమెరికన్ శాలరీ ద బెస్ట్ గా చెప్తారు. దీంతో బెస్ట్ శాలరీ కావాలనుకున్న వారు ఏదో ఒకటి చేసి అమెరికా చెక్కేసేవారు. దీంతో అమెరికాలో భారతీయ మేధో సంపత్తి భారీ ఎత్తున పెరిగిపోయింది. ఇప్పటికే మన వాళ్ళు అక్కడ స్పేస్, మెడిసిన్, లా, సాఫ్ట్వేర్ లో టాపర్స్. వారికి ఇక్కడ రిజర్వేషన్ల రూపంలోనో లేక లోకల్ పాలిటిక్స్ కారణంగానో తగిన గౌరవనీయమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవి కావు. అదే అమెరికాలో అయితే సాదాసీదా టాలెంట్ కి కూడా డాలర్ల వేట చేయడం సులువు. అమెరికాలో $1 ఇండియాలో 88 రూపాయలు కావడంతో జనం పోలోమంటూ అమెరికా బాట పట్టడం మొదలైంది. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే నెహ్రూ తీసుకున్న డెసిషన్కి భారత్ అభివృద్ధి నానాటికి దిగజారడం మొదలైంది. ఆ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్లు కంట్రీ ఫస్ట్ నిర్ణయం తీసుకుంటే అదే భారత్లో నెహ్రూ పబ్లిక్ ఫస్ట్ డెసిషన్ తీసుకున్నారు. దీంతో అక్కడ దేశం కోసం మనిషి తన సర్వస్వం త్యాగం చేయడం మొదలు కాగా అదే ఇక్కడ మనిషి కోసం దేశం సర్వస్వం కోల్పోయే వరకు వచ్చింది పరిస్థితి. దీంతో ఆనాడు గొప్పగా ఉన్న రూపాయి కాస్త డాలర్ ముందు మోకరిల్లడం మొదలైంది. ఇప్పుడు చూస్తే డాలర్ ఆకాశమంత ఎత్తున ఉంటే రూపాయి నేల చూపులు చూస్తోంది. దీనంతటికీ కారణం ఆయా కాలాల్లో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇప్పటికీ అమెరికాలో ఏది నిబంధనలకు విరుద్ధంగా జరగదు. అదే ఇక్కడ వయోలేషన్స్ ఒక రేంజ్లో సాగుతూ ఉంటాయి. దీంతో టాలెంట్ ఇక్కడ ఉండి మనమే సాధించలేం అన్న కోడల్లో విసిగి వేశారి యుఎస్ బాట పట్టింది యువత. అక్కడికి మన టాలెంట్ చేరుతూ రావడంతో పాటు గణనీయంగా ట్యాక్స్ పేయర్స్ సంఖ్య పెరిగింది. అమెరికాలో ట్యాక్స్ పే చేసే వారిలో ఇండియన్స్ కి 1.5%. అదే సొమ్ము ఇక్కడ సంపాదించి అక్కడ కడితే అదెంత ఉపయోగపడుతుంది? ఎందుకంటే భారత్లో టోటల్ ట్యాక్స్ పే శాతం కేవలం 2% మంది మాత్రమే అంటున్నాయి గణాంకాలు. దీన్ని బట్టి చూస్తే మన వాళ్ళు ఆ దేశం కోసం ఎంత చెల్లిస్తున్నారో ఆ మొత్తం మన దేశం ఏ స్థాయిలో కోల్పోతుందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు రిజర్వేషన్ల కారణంగా తక్కువ మార్కులు వచ్చిన వారికి అవకాశాలు రావడం, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఏ ఉద్యోగం రాకపోవడంతో విరక్తి చెందిన యువత ఇక్కడి నుంచి అమెరికా వలస వెళ్లడం మొదలైంది. ఆ తర్వాత కాలంలో ఇక్కడ పని చేయడానికి తగిన టాలెంటే లేకపోయేదన్న మాట వినొచ్చింది. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ బూమ్ రావడంతో ఇండియాలో గవర్నమెంట్ జాబ్ చెయ్యడానికి ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపే వారే కాదు. దీంతో అమెరికాలోని H-1B వీసా హోల్డర్స్ లో 70% వరకు మన వాళ్లే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న H-1B ఫీజు $1,00,000 పెంపు అనే ఈ డెసిషన్ కారణంగానే హైలీ టాలెంటెడ్ మాత్రమే అక్కడికి వెళ్లడం మాత్రమే కాకుండా ఇక్కడ మిగిలిపోయేవారు తమ ఉదర పోషణార్థం తమ టాలెంట్ చూపించడం మొదలు పెడతారు. దీంతో భారత్ తిరిగి వికసించడం ప్రారంభమవుతుంది. ఇప్పటికే స్టార్టప్ ట్రెండ్ ఒకటి మొదలైంది. దానికి తోడు ఇక్కడ కూడా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ వంటివి పురుడు పోసుకొని చాలా కాలమైంది. కాబట్టి భారతీయ యువత వచ్చే రోజుల్లో తమ అమెరికా ప్రయాణాలు పక్కన పెట్టి భారత్లో రాణించడం ఎలా అన్న ప్రాక్టీస్ చేసినా చేస్తారు. వారికంటూ మంచి భవిష్యత్తు నిర్మాణం జరగడంతో పాటు దేశ ఫ్యూచర్ కూడా మెరుగుపడే అవకాశం కనుచూపు మేర కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే ట్రంప్ కేవలం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాత్రమే కాదు, మేక్ ఎవ్రీ కంట్రీ మేక్ అగైన్, మరీ ముఖ్యంగా భారత్ మేక్ అగైన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నట్టు తెలుస్తోందని చమత్కరిస్తారు కొందరు విదేశీ వ్యవహారాల నిపుణులు.